ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. మనము ధ్యానిస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం ఈరోజు 6వ వచనం గురించి మనము ధ్యానిద్దాం. తెలుగులో 4 నుంచి 6 వచనాలు కలిపి ఉన్నాయి. అయితే అది ఇంగ్లీష్లో రాయబడిన ప్రకారంగా 4, 5 వచనాలు రెండు కూడా గత కొన్ని భాగాలలో వాటిని ధ్యానించున్నాం. ఈరోజు 6వ వచనంలో మనం చూసినప్పుడు అది ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అనేటువంటిది 6వ వచనం. ఇక్కడ రాయబడినటువంటి కొన్ని అంశాలు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా అని చెప్పి 4-5 వచనాలలో ఏదైతే ఇంగ్లీష్లో రాయబడి ఉన్నదో ఇక్కడ తెలుగులో మిగిలినటువంటి దాని వివరణ ఇవ్వబడింది. తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా అనేటువంటి అంశంలో ఏమేమి ఇమిడి ఉన్నాయి, ఎందుకు కీర్తి కలుగు చేయబడాలనేటువంటిది తండ్రి యొక్క ఉద్దేశమైనది అనేది 4-5 వచనాలలో చెప్పబడింది. మొదటగా చెప్పబడినటువంటిది ఆయన దయా సంకల్పం చొప్పున తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని 5వ వచనం. 4వ వచనం, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ చెప్పబడినటువంటి 2 అంశాలు, ఒకటి ఏర్పరచుకొనుట, రెండవది ముందుగా నిర్ణయించుకొనుట. ఏర్పరచుకొనుట అనేటువంటి అంశం మనం పరిశుద్ధులంగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబెట్టబడటానికి, తర్వాత ముందుగా నిర్ణయించుకున్నట్టు అనేటువంటిది తనకు కుమారులనుగా స్వీకరించి ఆ కుమారుల యొక్క దర్జాలో లేక హోదాలో వారికి అప్పచెప్పబడవలసినటువంటి బాధ్యత, అధికారము, ప్రభుత్వము వాటన్నిటి వరకు ఆయన ముందుగానే ఎరిగి నిర్ణయించుకున్నాడు అనేటువంటిది మనకు అర్థమైన విషయం. ఈ 2 విషయాల ద్వారా ఆయన తన కృపా మహిమకు కీర్తి కలుగు చేయాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. ఇక్కడ ఈ మిగిలినటువంటి విషయాలు కొంత లోతుగా ధ్యానించబోయే మునుపు ఆయన మహిమ అనేటువంటి దాని గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. నిర్గమకాండం 33వ అధ్యాయంలో 17వ వచనం నుంచి, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అని దేవుడు సెలవిచ్చున్నాడు. మోషే యొక్క కోరిక దేవుని యొక్క మహిమను చూడాలని. దేవుడు దానికి ఇవ్వబడినటువంటి ఉత్తరం ఏమిటంటే, నా మహిమను నువ్వు ఏ విధంగా కనపరుస్తాననేటువంటిది చెప్పకుండా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను. అంటే ఇక్కడ మహిమను చూపించమని మోషే అడుగుతున్నప్పుడు దేవుడు అతనికి ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, నా మంచితనం అంతయు నీకు కనపరచదను. తరువాత నేను కరుణించు వాడిని కరుణించదను. తరువాత ఎవని యందు కనికరపడెదనో వాని ఏడల కనికరపడెదను. ఈ విధంగా మంచితనాన్ని, తర్వాత కనికరాన్ని, తర్వాత కరుణను చూపించుట అనేటువంటిది కలిపినటువంటిది కనుక మనం చూడగలిగినట్లయితే అదంతయు కలిపి ఆయన మహిమ అనేటువంటిదిగా మనం ఇక్కడ ఈ చదివినటువంటి సందర్భ భాగంలో అర్థం చేసుకోవచ్చు. మోషే యొక్క కోరిక దేవుని యొక్క మహిమను చూడాలని. దేవుడు అతనికి ఇస్తున్నటువంటి జవాబు దేవుని యొక్క మంచితనాన్ని, కరుణను, కనికరాన్ని చూపించుట అనేటువంటిది. అనగా దేవుని యొక్క మహిమలో ఆయన యొక్క మంచితనాన్ని, కరుణను, కనికరాన్ని చూడగలిగినట్లయితే ఆయన యొక్క మహిమలో ఉన్నటువంటి అంశాన్ని మనం కొంతమేరకు అర్థం చేసుకున్నట్లుగా అవుతాం. దాని తర్వాత 33వ అధ్యాయం 20వ వచనం, ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనను, మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను, నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.
కనుక ప్రత్యక్షంగా ఎవరు కూడా దేవుని యొక్క ముఖాన్ని చూచి నరుడు బ్రతకజాలడు. అందుచేత ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక స్థలం ఉన్నది. నీవు ఆ బండ మీద నిలువవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచి నా వెనక పార్శ్వమును నువ్వు చూచెదవు, కానీ నా ముఖం నీకు కనబడదని మోషేతో చెప్తాను. అలా దేవుడు దాటి వెళ్ళుచుండగా దేవుని యొక్క వెనక పార్శ్వాన్ని చూడగలగటం ద్వారా కొంతవరకు దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత అనుభవంలోనికి మోషే రాగలిగినాడు. అందుచేతనే అతని యొక్క ముఖము ప్రకాశించిందిగా కూడా మనం చూస్తాం, అతను దేవునితో పాటు ఉండటం ద్వారా. తర్వాత ఇక్కడ మనం చూడగలిగినటువంటి అంశంలో ఆ 34వ అధ్యాయంలో దేవుడు మోషేని ఆ కొండ మీద బండ సందులో దాచి ఉంచి దేవుడు దాటి వెళ్ళుచుండగా, అక్కడ 34వ అధ్యాయం చూడండి, 5వ వచనంలో, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించడం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. సో ఆ విధంగా దేవుని యొక్క మహిమ ఎక్కడైతే దేవుని యొక్క మంచితనము, కరుణ, కనికరము అనేటువంటి పాటుగా ఇక్కడ చెప్పబడినటువంటి కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడైన యెహోవా, ఇది అంతయు కలిపి మనం చూడగలిగినట్లయితే అది దేవుని యొక్క మహిమ. తర్వాత నూతన నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమంటే ఆ మహిమ ఈ కృపా సత్యముల ద్వారా ప్రత్యక్షపరచబడింది మానవ జాతికి. దాని తర్వాత 16వ వచనం నుంచి, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. కనుక ఈ మహిమను నూతన నిబంధనలో ఎవరు కూడా ప్రత్యక్షంగా దేవునిని చూచి బ్రతకజాలడు. కాబట్టి మరి తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యొక్క కృపా సత్యమును అనగా ఆయన మహిమను చూడగలిగేటువంటి విధంగా దేవుడు ఈ కడవరి దినాలలో మనందరితో కూడా వ్యవహరించున్నాడు. ఆయన కృపను, సత్యాన్ని, కనికరాన్ని, మంచితనాన్ని, కరుణను కనుక మనం కొంత మేరకైనా చూడగలిగినట్లయితే ఆయన మహిమను మనం చూడగలిగినట్లు. కనుక ఇప్పుడు మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఇప్పుడు ఆ మహిమ, ఆ కృపా సత్యములు, కరుణ, దయ, కనికరము, మంచితనము ఇవన్నిటినీ కలిపినటువంటి అంశంలో ఈ అంశములన్నీ కలిపబడినటువంటిది దేవుని యొక్క మహిమ. ఆ మహిమకు మన ఎడల చూపించబడినటువంటిది అది కృపా మహిమ. దానికి కీర్తి కలుగు చేయవలనని, అంటే అది ప్రశంసించబడాలనేటువంటి ఉద్దేశంతో అది చెప్పబడింది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. ఇదంతయు కూడా ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మహిమ చూపించుట అనేటువంటిది, అనగా మంచితనము, కనికరము, కరుణ, దీర్ఘశాంతము, దయ ఈ అంశములతో మొత్తము మిళితమైనటువంటి ఆ మహిమను తన కృప ద్వారా మన ఎడల కనపరిచి ఉన్నాడు. ఆ కనపరచబడినటువంటి దానికి కీర్తి కలుగ చేయవలనని, అంటే ఆ విధంగా ఆ మహిమ మనకు తెలియపరచబడటం ద్వారా మన మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు జరిగించినటువంటి కార్యం ద్వారా మన మీదకి వచ్చుట ద్వారా అది మనం పొందుట ద్వారా మనలో జరిగేటువంటి విశేషమైనటువంటి ఒక గొప్ప మార్పును బట్టి తండ్రి యొక్క నామానికి కీర్తి కలగవాలని అనేటువంటిది ఉద్దేశంతో దేవుడు ఏ కార్యాన్ని అయితే మన పక్షంగా జరిగించున్నాడో అవి చేసి ఉన్నాడనే విషయాన్ని పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులతో తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన మహిమ కృపాసత్యములతో నింపబడినది, దయ, కనికరము, మంచితనముతో నింపబడి ఉన్నటువంటి ఆ మహిమను మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఉచితముగా పొందగలిగి
దాని ద్వారా జరిగించబడినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ 4-5 వచనాల్లో చెప్పబడ్డాయి. మొదటగా మనము పరిశుద్ధులముగా నిర్దోషులుగా ఉండటానికి ఎంపిక చేయబడి, తర్వాత కుమారులుగా స్వీకరించడానికి ముందుగా నిర్ణయించబడి, ఇదంతయు కూడా మరి ఆయన కృప ద్వారా మనము అటువంటి అనుభవంలోనికి రాగలగటానికి, ఆ మహిమను మనము కీర్తించగలగటానికి చేయబడినటువంటి కార్యం. దానిని మనం గుర్తెరగాలి. అంటే ఈ కృప చూపించడం ద్వారా ఏదైతే దేవుడు ఎన్నికలైనటువంటి మనలను ఎంచుకొని కేవలము పాపక్షమాపణ నిత్యజీవమన వరాన్ని పొందడం మాత్రమే కాకుండా ఆయన ఎదుట పరిశుద్ధులంగా నిర్దోషులుగా ఉండాలనేటువంటిది ఒక ఉద్దేశం. ఈ పరిశుద్ధత అనేటువంటిది దేవుడు పరిశుద్ధుడు కనుక, అంటే ఎటువంటి దుష్టత్వము లేనివాడని అర్థం. అంటే పాప స్వభావము, పాపము మనలను చేయించేటువంటి స్వభావానికి భిన్నమైనటువంటిది. అది ఎప్పుడూ కూడా ఈ కనికరము, మంచితనము, దీర్ఘశాంతము, ప్రేమ, దయ వీటి చొప్పున వ్యవహరించేటువంటిది ఆ పరిశుద్ధత. ఆ పరిశుద్ధ స్వభావంలో పాలివారమవటానికి మనకు అవసరమైనటువంటి ఆ నిత్య జీవం అనేటువంటి దాన్ని తన కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున మృతుల్లో నుంచి లేచుడు ద్వారా మనందరం కూడా నూతన జీవం కలిగి మరి ఆ నీతి అనేటువంటి ఒక తొడుగు ధరించుకొని నూతన స్వభావంతో, నూతన జీవంతో పరిశుద్ధాత్మ ద్వారా జీవించగలిగిన అనుభవంలోనికి తీసుకొని రాబడి, దానిలో ఈ పరిశుద్ధత అనేటువంటి ప్రక్రియలో ముందుకు సాగి ఆ పరిశుద్ధతలో పాలివారమగినట్లుగా చేయబడినటువంటిది ఆయన యొక్క కృపా కార్యం. దానికి మహిమ కలిగినట్లుగా, అంటే ఆయన ఆ మొత్తం కార్యము ద్వారా ఆయన కీర్తించబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుగా మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అది మొదటిది. రెండవది, ఆయన అలా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలవబెట్టుకొనబడినటువంటి మనందరం కూడా కుమారులుడిగా స్వీకరించి ఆయనకు ఏదైతే ప్రభుత్వము, అధికారము, ఇంకా పరలోకములో దేవదూతల ద్వారా నిర్వహించుతున్నటువంటి అనేక కార్యకలాపాలు, వాటన్నిటినీ కూడా మనకు అనుగ్రహించి మరి పడిపోయి శరీర స్వభావంగా భూలోకంలో జీవించేటువంటి ఒక వ్యక్తి పాపి ఆ విధంగా ఉన్నతంగా లేవనెత్తబడి మరి ఆయన యొక్క అధికారులతో, ప్రధానులతో కూడా కూర్చుండబెట్టబడటానికి పనికి రాగలిగినటువంటి విధంగా మార్పు చెంది, అదంతయు కూడా ఆయన మహిమను బట్టి మనలో జరిగించిన దాన్ని బట్టి, ఇది అంతయు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా వచ్చి మనలను ప్రేమించి మన కొరకు చనిపోయి తిరిగి లేవడం ద్వారా జరిగించబడినటువంటి కార్యం కనుక, అది మనలో ఉన్న యోగ్యతను బట్టి కాకుండా ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం చొప్పున చేయబడింది, ఉచితముగా మనకు అనుగ్రహించబడినది కనుక మనందరం కూడా ఈ చేయబడినటువంటి గొప్ప కార్యానికి మరి కీర్తి కలుగు చేయవలనని, అంటే ప్రశంసించబడాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. దీని ద్వారా మరి దేవుడు మనుషుల పక్షంగా మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశాన్ని తేటగా మరి ఎఫెసీ పత్రికలో పౌలు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు తెలియపరుస్తున్నాడు. మొదటలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు భూమి మీద అతడు ప్రభుత్వం చేయనగట్లుగా ఆకాశంలో ఉన్న ప్రతి పక్షి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవచరములు, తర్వాత సముద్రంలో ఉన్నటువంటి ప్రతి జలచరముల మీద దేవుడు మనిషికి ప్రభుత్వాన్ని ఇచ్చాడు. కానీ పడిపోయినటువంటి మనుషుడు, పాపంలో ఉన్నటువంటి మనుషుడు ఇప్పుడు దేవుని యొక్క కరుణ, దయ, మంచితనం చొప్పున కనికరించబడి దేవుని యొక్క కృపా సత్యములలో చూడగలిగిన వాడై ఆయన మహిమలో పాలు పొందగలగటానికి మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ ధన్యతలోనికి ప్రవేశించగలుగుతున్నాడు. ఈ మొత్తం కార్యం అంతటిని బట్టి చూడండి, తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు ప్రభు అయిన యేసునామమును ఆయన యందు మీరును మహిమనొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఈ విధంగా మన ద్వారా ఆయన మహిమనొందినట్లుగా, అంటే
తన కృపా మహిమకు మన ద్వారా కీర్తి కలుగు చేయవలనని, ఆయన ద్వారా మనం మహింపరచబడుట అనగా ఆయన యొక్క కనికరము, దయ, కరుణ, మంచితనము రుచి చూచి మార్పు చెందబడినట్లుగా చేయబడుట ద్వారా జరగబడినటువంటి ఈ విషయాలన్నిటి ద్వారా ఆయన ఎవరిలో మహిమపరచబడతాడు అంటే, ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఈ విధంగా మార్పు చెంది పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఎంచబడి కుమారులుగా స్వీకరించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి భూలోకములో నుంచి కొనబడినటువంటి విశ్వాసులు, ప్రధానులకు, అధికారులకు దేవుడు వీరి ద్వారా తన నానా విధమైనటువంటి జ్ఞానాన్ని తెలియపరచబోతున్నాడు రాబోయే దినాలలో. దాని ద్వారా ఆయన మన ఎడల చూపించినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలగబోయేదిగా ఒక దినము రాబోతున్నది. అది మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవును, పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఈ విధంగా మార్పు చెందినటువంటి విశ్వాసులు దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ప్రవేశపెట్టబడి ఆయన వారిని కుమారులుగా స్వీకరించి రాబోయే తరాలలో మరి తన యొక్క ప్రధానులతో, అధికారులతో కూడా కూర్చుండబెట్టగలగటానికి పనికి రాగలిగిన విధంగా వారందరినీ మార్చబడినప్పుడు తన కృపామహిమకు కీర్తి కలిగేటట్లుగా పరలోకములో ఉన్నటువంటి కోట్ల కొలది దేవదూతల సమూహము ఆయనను కొనియాడుట అనేటువంటిది మనం చూస్తున్నాం. తర్వాత చూడండి, 1 సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును, ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును, లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటె కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును ఆయన వాటి మీద నిలిపి ఉన్నాడు. ఈ విధంగా ఆయన మరి పాపులుగా ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా, విశ్వాసులను లేవనెత్తి సజీవులుగా చేసి పాతాళములో నుంచి బయటికి తీసుకుని వచ్చి మహిమగల శరీరాన్ని ధరింపచేసి తరువాత అధికారులతో కూర్చుండబెట్టి మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకు తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఉచితముగా మనకు అనుగ్రహించున్నాడు. తర్వాత అదే చూడండి, కీర్తనలు 113వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఉన్నతమందును ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అటువంటి స్థితిలో ఉన్న విశ్వాసులందరినీ కూడా లేవనెత్తి ఎవరు ఆయనకు లోబడి ఆయన యొక్క పరిశుద్ధీకరణ కార్యాన్ని వారి వారి జీవితాలలో అనుమతిస్తారో వారందరినీ కూడా ఆత్మ ద్వారా తన పరిశుద్ధతను సంపూర్ణం చేసి దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలవబెట్టి తర్వాత కుమారులుగా స్వీకరించి ప్రధానులతో, అధికారులతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగినటువంటి ఇది ఆయన యొక్క కృపా కార్యం. దానికి
ఆయన మహిమలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గుణాలన్నిటిని కూడా మనలను ఆ స్థాయికి తీసుకొని రాగలగటానికి ఆయన వాడి ఉన్నాడు. అందుచేత తన కుమారుని ద్వారా జరిగించబడినటువంటి ఈ కృపా కార్యం తన మహిమలో మనం పాలివారమునట్లుగా చేయబడట ద్వారా మరి రాబోయే దినాలలో పరిశుద్ధులు మరి అనేక మంది దేవదూతలు ఎదుట దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఈ విధంగా మార్పు చెంది వారి సింహాసనాన్ని ఆక్రమించుకొని పోయేటువంటి మరి పరిశుద్ధులుగా ఉన్నటువంటి విశ్వాసులుగా ఉన్న జనాంగాన్ని చూచినప్పుడు మన తండ్రి అయిన నామానికి కీర్తి కలగబోతున్నది. దాని కొరకై ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఉచితముగా మనకు ఈ దయను అనుగ్రహించున్నాడు. దాని తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఇదే అంశంలో ఆయన ఇంకా కొన్ని విషయాలు చేస్తున్నాడు. 12వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని. ఇక్కడ కూడా ఇంకొక విషయాన్ని చెప్పబడింది. ఎందుకు ఏ విధంగా తన మహిమకు కీర్తి కలుగు చేయబడుతున్నదో కనుక మనం చూసినట్లయితే అది 9-10 వచనాల్లో ఉంది. చూడండి, ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసినాం. ఏమిటి సంకల్పం? ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. ఈ దయా సంకల్పం ఏమిటంటే పరలోకంలో ఉన్నటువంటి ప్రభుత్వం, భూమి మీద చేయబడబోయేటువంటి ప్రభుత్వం రెండూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలనని తండ్రి యొక్క అభీష్టం. అనగా ఇప్పుడు పరలోక స్థలాలలో దుష్టుడు సాతానుడు రాజ్యం ఏలుతుండగా అతని యొక్క ప్రభుత్వం అంతటిని కూడా పడగొట్టి ఆ స్థలం అంతయు కూడా పరిశుద్ధపరచబడి దానిలో మహిమపరచబడినటువంటి పరిశుద్ధులతో కూడా ప్రభువు ఆక్రమించుకొని ఆ ప్రదేశం నుంచి భూమి మీద రాజ్యం చేయబోయేటువంటి దానిని దేవుడు తన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ముందుగా నిర్ణయించాడు. అది దానిలో మనం పాలివారమగుట అనేటువంటిది కూడా ఆయన మహిమకు కీర్తి కలుగు చేసేటువంటి ఇంకొక అంశం. పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుట, కుమారులుగా స్వీకరించుట, తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోయే దినాలలో భూలోకంలో పరలోకంలో రాజుగా చేయబడి రాజ్యం చేసినప్పుడు ఆయనకు అధికారంలో పాలివారుగా చేయబడుట. తర్వాత చూస్తే 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పైన చెప్పబడినటువంటి ఈ 3 అంశాలులో మనం పాలివారమగుటకు మనకు మరి సంచకరువుగా ఇవ్వబడినటువంటి ఆత్మ విమోచన కార్యాన్ని, అంటే ఈ భూలోక సంబంధమైన మరి పాప స్వభావంతో జీవిస్తున్నటువంటి మనుషుడు సంపూర్ణముగా విమోచింపబడిన వాడై ఆయన యొక్క మహిమలో పాలివాడగటానికి ఎటువంటి విధమైన కార్యాన్ని మరి ఉచితంగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడి నీతి అనే మయమరువు తొడుక్కొని నీతి కార్యములు జరిగించుతూ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడి దేవుని ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టబడి కుమారులుగా స్వీకరించబడి ఆయన యొక్క అధికారంలో పాలివారమొగటకు చేయబడేటువంటి గొప్ప కార్యం అంతటినీ కూడా దీని ద్వారా మనం అది ఏ విధంగా ఇదంతా కూడా నెరవేర్చబడుతుంది అనే దానికి మనకు ఆయన ఆత్మ అనేటువంటి ఆయనను సంచగురువుగా అనుగ్రహించున్నాడు. ఈ ఆత్మ మనం పొందబోయేటువంటి స్వాస్థ్యానికి బయానాగా ఇవ్వబడినటువంటి వాడు. ఆయన మనలో ఉండి దేవుడు మన పక్షంగా కలిగిన ఉద్దేశాలన్నిటిని కూడా మనతో మాట్లాడుతూ తెలియపరుస్తూ మన బలహీనతల్లో బలాన్ని శక్తిని ఏ విధంగా పొందాలో విశ్వాసం ఉంచాలో మనకి నేర్పుతూ ఆయన ప్రారంభించిన విమోచన కార్యము సంపూర్ణం చేయబడి వీటన్నిటి ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మన ద్వారా మహిమ పొందాలని పరలోక స్థలాలలో మనం ప్రవేశించబడినప్పుడు ఈ విధంగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా కుమారులుగా ప్రవేశించినప్పుడు రాబోయే దినాలలో అధికారులతో కూడా కలిసి పంచుకొనబోయేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కోట్ల కొలది దూతల సమూహము ఆయనకు కీర్తి కలుగు చేసేటువంటి వారుగా, ప్రశంసించేటువంటి వారుగా, ఆరాధించేటువంటి వారుగా, పాటలు పాడేటువంటి వారుగా చేయబడతారు. కానీ అంతటికీ కూడా దేవుడు ఒక ప్రణాళికను తన దయాపూర్వక సంకల్పాన్ని కలిగి
ఆ సంకల్పంలో మన పాలువారుగా చేసి తన కుమారుని యందు ఉచితంగా మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప విశేషమైనటువంటిది దేవుడు మన అందరిలో కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి మన దేవుడైన యెహోవా మరి మన ద్వారా కూడా ఆయన కీర్తింపబడి ఆ ఉద్దేశాలను సంపూర్ణంగా గ్రహించి చక్కగా మనందరము దాని ప్రకారంగా జీవించగలగటానికి దేవుని యొక్క దయను, కృపను, కరుణను పొంది మనం ముందుకు సాగుటకు ఆయన మనకు సహాయపడును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇవ్వబడిన వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. దీని యొక్క నిజమైన అనుభవంలోనికి రాగలిగి మేము జీవించగలుగుటకు కావలసిన కనికరాన్ని చూపించి మమ్మల్ని ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.